ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా వరద తాకిడికి గురైనటువంటి విజయవాడ ప్రాంతానికి అతిపెద్ద రిలీఫ్ దొరికింది. ముఖ్యంగా బుడమేరుకు పడినటువంటి 3 గంటలలో కీలకమైనటువంటి 3వ గంటని కూడా ఆర్మీ సాయంతో అధికారులు పూర్తి చేశారు. సో ఈ నేపథ్యంలో అక్కడ వరద ముప్పు అనేది తగ్గిపోయింది. అలానే రిలీఫ్ మెజర్స్, సహాయక చర్యలను ముమ్మరం చేయడానికి మార్గం సుగమమైంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయంతో పాటు కావలసినటువంటి సాధన సంపత్తిని కూడా సమకూరుస్తుండడంతో శరవేగంగా ఈ పనులు సాగుతున్నాయి. రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా కానీ ఏపీలో వరద తీవ్రత నుంచి ప్రజలు బయటపడేటువంటి సమయం దగ్గరకు వచ్చింది. మరొక 2 రోజుల్లో అన్నీ కూడా సాధారణ స్థితికి చేరతాయని ప్రభుత్వంలోని పెద్దలు చెబుతున్నారు. సో ఏ విధంగా జరుగుతున్న ఈ సహాయక చర్యలు, అలానే కేంద్రం నుంచి అందేటువంటి సాయం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్కారం. నమస్కారం సార్. రవికిరణ్ గారు, మొత్తం టోటల్ రిలీఫ్ దగ్గరకు వచ్చేసినట్టుగానే ఉంది. కాకపోతే కొంచెం ఏదో వాతావరణం అనుకూలించడం లేదనుకుంటా. వర్షం పడుతుంది అనేది ఒక్కటే ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. దాదాపుగా ఉపశమన చర్యలు ముఖ్యంగా ఆ 4 జిల్లాలకి, ఇటు ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి, కొంత ప్రాంతం అల్లూరు సీతారామరాజు జిల్లా, కొద్ది భాగం మేరకు తూర్పుగోదావరి జిల్లా, మొత్తం ఈ జిల్లాలన్నింటిలో ఒక రిలీఫ్ దొరుకుతున్నట్టుగానే భావించవచ్చా? అవును సార్ కేశవ్ గారు. ఇప్పుడు ఇది చాలా ఎప్పుడు చూడనటువంటి విపత్తు. విజయవాడ ఈ మేర, సరే బుడమేరు అన్నది సారో ఆఫ్ విజయవాడకి దుఃఖదాయని బుడమేరు అంటాం. అనేక దశాబ్దాలుగా అనేకమైన వరదలు బుడమేరు మేము కూడా చూసాం, చిన్నప్పుడు కూడా చూసాం, వెళ్ళాం. అయితే ఈ స్థాయిలో మునక అన్నది ఎప్పుడు జరగలేదు, కనీ విని ఎరువుగా జరిగింది. సో ఇటువంటి విపత్కర పరిస్థితిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సయోధ్యగా ఒక జట్టులా పనిచేసి గత సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు వారం రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన పనిచేసి ఏ అంశాల మీద అయితే, ఏ గండ్లు అయితే పడి ఆ బుడమేరు డైవర్షన్ ఛానల్లో కుడిగట్టుకి 8 గంటలు, ఎడమగట్టుకి 3 గంటలు పట్టం. ప్రధానంగా ఎడమగట్టు మీద ఉన్నటువంటి గండ్లు వచ్చి ఆ గండ్లో నుంచి వరద నీరు వచ్చి సింగనగర్, విజయవాడ ప్రాంతాన్ని ముంచెత్తడం జరిగింది. ఆ యొక్క గండ్ల యొక్క పూడిక ఇప్పటికీ వారం రోజులకి అది పోర్చడం జరిగింది. ముఖ్యంగా మనం దీన్ని మెచ్చుకోవాల్సింది రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు. గత 3-4 రోజులుగా ఆయన నిద్రాహారాలు మాని ఆ బుడమేరు గట్ల మీదే ఉండి రాత్రి పగలు ఎండనగా వానగా అక్కడే ఉండి నిలబడి ఆ గండ్లు పూడ్చి కొంతవరకు బాగా చేశారు. అయితే అక్కడ వచ్చిన సాంకేతికమైన సమస్య ఏంటంటే, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా కీలకమైన పాత్ర పోషించింది. ఎప్పుడైతే సెప్టెంబర్ 1వ తారీఖు మునక అయిందో అప్పుడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో మాట్లాడటం, వెంటనే అమిత్ షా గారు, కేంద్ర హోంమంత్రి విపత్తు శాఖ మంత్రి అయిన అమిత్ షా గారు రంగంలో దిగటం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు దేశవ్యాప్తంగా వివిధ చోట్ల ఉన్నటువంటి ఈ వరద ప్రాంతాల్లో నిష్ణాతులమైనటువంటి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఎంపిక చేసి వారిని యుద్ధ విమానాల్లో వెంటనే ఇక్కడ తరలించటం. ఆ తర్వాత ఇప్పటికి మొత్తం 26 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేయటం, 8 ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు, 4 నేవీ హెలికాప్టర్లు గత వారం రోజులుగా పనిచేయటం, అనేకమైనటువంటి రక్షణ కార్యక్రమాలు, 15,000 పైచిలకు మందిని రక్షించటం, 350 మంది ప్రాణాలు కాపాడటం, అలాగే లక్షలాది మందికి భోజనం ఏర్పాటు చేయటం. ఇదే కాకుండా ఆదివారం జరిగితే గురువారం కల్లా కేంద్ర ప్రభుత్వం విపత్తుకు సంబంధించినటువంటి కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి, విపత్తుకు సంబంధించినటువంటి కార్యదర్శి సంజీవ్ జిందాల్ గారిని ఒక టీంని పంపించారు. ఈ టీం చాలా కీలకం అండి. ఇది నిష్ణాతులైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం గల టీం. ఈ టీం ఏం చేశారు, మొట్టమొదటిగా చేసింది ఏదైతే గండ్లు ప్రాంతం పడిందో, ఎందుకంటే ఎన్ని సహాయక చర్యలు చేసిన కేశవ్ గారు, ఆ వాటర్ ని ఏ గండి పడి వాటర్ వచ్చిందో ఆ యొక్క సోర్స్ ని మనం కట్ చేయకపోతే ఇక్కడ విజయవాడలో ఎంత చేసినా సరే మళ్ళీ వచ్చేస్తా ఉంటది వాటర్, ఎంత తగ్గినా మళ్ళీ వచ్చేస్తా ఉంటుంది. సో ముందు ఆ గండి ప్రాంతాన్ని పరిశీలిస్తే వారు కనిపెట్టింది ఏంటంటే, ఇది సాధారణంగా చేసే పని కాదు. ఇది ఏ రకంగా వయనాడులో ప్రకృతి విలయం జరిగితే అక్కడ బెయిలీ బ్రిడ్జెస్ కట్టినటువంటి చెన్నై ఆర్మీ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ ఉన్నారు, అటువంటి నిష్ణాతులైన నిపుణులైనటువంటి ఉండవలసిందే అని చెప్పేసి వారు ఒక 120 మంది ఆర్మీ సిబ్బంది అటు చెన్నై నుంచి కంటోన్మెంట్ నుంచి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి 120 మంది పిలిపించారు. నిన్నటి నుంచి ఆర్మీ సిబ్బంది అక్కడ కూర్చొని గేబియాన్ బొట్లు అంటారట. గేబియాన్ బొట్లు ఏది మన యుద్ధంలో
ఫ్రంట్ లైన్ బార్డర్స్ దగ్గర అటువంటి బుట్టలు కట్టి ఎక్స్ప్లోజన్స్ నుంచి ఫైర్ నుంచి కాపాడతారు. అటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అక్కడ నిన్నటి నుంచి కష్టపడితే ఇందాక మధ్యాహ్నం 3 గంటలకు అది పూర్తయ్యి ఆ 3వ గంట అయితే 100 మీటర్ల పై చిలుకుందో దాన్ని ఆపగలిగారు. దీంతో విజయవాడ నగరం ఉపశమనం చెందింది కేశవ్ గారు. అంటే కేంద్ర ప్రభుత్వం త్రివిధ దళాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాలు కలిసి పనిచేసి ఆ యొక్క విపత్తుకి ప్రజల్ని కాపాడే ప్రయత్నం చేశారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో. సో ఇప్పటికీ కొంత ఊపిరి పీల్చుకోవచ్చు. అయితే మీరన్నట్లు నగరంలో వాటర్ అయితే చేరుకునుంది, 1 TMC 1.5 TMCలో చేరుకునుంది. దాన్ని మనం తోడేయాలి. అలాగే ఏదైతే గండ్లు పూడ్చారో దాన్ని హైట్ కూడా పెంచాలి కేశవ్ గారు. అంటే ఒక హైట్ వరకు వేశారు ఆ గేబియాన్ బ్యాగ్స్, దాన్ని ఇంకా హైట్ పెంచుకోవాలి. ఒకవేళ వరదపడి ఎక్కువ వచ్చినా సరే తట్టుకునే వాటర్ బాస్కెట్స్ అని అంటారు వాటిని. ఆ గేబియాన్ బ్యాగ్స్ అండి, గేబియాన్ బుట్టలు అంటారంట వాటిని. అదేంటంటే ఐరన్ మెష్ లో ఏంటంటే స్టోన్స్ మడ్డంతా వేసి ఆ మెష్ ని యాజ్ ఇట్ ఈస్ దింపుతారు అన్నమాట, వేగంగా చేస్తారు. సో అది ఒక లెవెల్ వరకు చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ దాని మీద మట్టేసి ఇవన్నీ మన సాధారణ హైట్ తీసుకురావాలి. ఎందుకంటే ఒకవేళ పైన క్యాచ్మెంట్ ఏరియాలో ఖమ్మం ప్రాంతాలు, మైలవరం ప్రాంతం వర్షం పడింది అనుకోండి కొండల్లో, అది గమ్మలు వచ్చేస్తుంది, దన్న వచ్చేస్తుంది. అలా వస్తే మళ్ళీ దాటి వెళ్ళిపోతుంది. సో అది చేయాలి. అలాగే నగరంలో ఉన్న వాటర్ ని తోడేయాలి, ఏదో రకంగా తోడేసి అప్పుడు మనకి ఏదైతే సహాయ చర్యలు ముమ్మరంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆల్రెడీ ముమ్మరంగా చేస్తున్నారు. శానిటేషన్ చేయడం, ఫైర్ ఇంజన్స్ 110 ఫైర్ ఇంజన్స్ వరకు వచ్చాయి. 10,000 పై చిలుకు వారి ఇళ్లని క్లీన్ చేస్తున్నాయి. అలాగే డ్రోన్స్ ఉపయోగించి శానిటేషన్ చేస్తున్నారు, డ్రోన్స్ ఉపయోగించి సహాయ చర్యలు చేశారు. ఇది కాకుండా మరి ముఖ్యంగా ఏంటంటే కేంద్ర ఫైనాన్స్ ఆర్థిక శాఖ మంత్రి కూడా ఏదైతే ఈ ఇన్సూరెన్స్లు, ఈ వాటర్ విపత్తు జరిగిందో ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్ కానీ హౌస్ ఇన్సూరెన్స్, ఈ సెటిల్మెంట్లు వేగవంతంగా చేసే విధంగా వాళ్ళని ఆదేశించారు కంపెనీని. వారు కూడా అక్కడ శిబిరాలు ఏర్పాటు చేసి చేయమన్నారు. అలాగే ఈఎంఐలు పే చేసే వాళ్ళు ఉంటారు, నెలసరి కిస్తీలు వివిధ వెహికల్స్ కానీ దానికి కూడా వెసులుబాటు ఇచ్చే విధంగా ఉపశమనాలన్నీ బాగున్నాయి. కానీ ఇది కంప్లీట్ గా మ్యాన్ మేడ్ డిజాస్టర్. దీని వలన అసలు గవర్నమెంట్ ఫెయిల్యూర్ వలన ఇంత పెద్ద ఉత్పాతం జరిగిందని కదా విమర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ విపక్ష నేతలు కానీ. దానికి ఏంటి సమాధానం ఏంటి? ఓకే, మంచి ప్రశ్న అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 1-2 సార్లు ఏమంటారంటే, ఆయన బుడమేరు అన్నది అది వాగా, నదా, అక్కడ ఉన్నది రెగ్యులేటరా, డ్యామా, దానికి ఉన్నది లాకుల, గేట్ల అన్నది ఆయనకు తెలియదు ఇప్పటి వరకు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారు, 5 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా ఉన్నారు, 10 ఏళ్ళ పాటు రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్నారు. కృష్ణా నదికి ఇప్పుడు వాస్తవం ఏంటంటే, కృష్ణా నది సార్ ఇది, కృష్ణా నదికి కుడిపక్క చంద్రబాబు నాయుడు గారు కరకట్ట మీద, కృష్ణా నది కరకట్టకి ప్యారలల్ గా, కరకట్ట కింద ఉండదండి. ఎందుకంటే మంత్రి సత్యనారాయణ రాజు గారి కింద ఉంటది, 10 అడుగుల కిందకు ఉంటుంది. ఇది ప్యారలల్ గా ఆయన అద్దుకుంటున్నారు ఇల్లు, లింగంనేని వారు దాంట్లో రెంటెడ్ హౌస్ లో ఉంటున్నారు ఆయన. ఇది అలాగే కృష్ణా నదికి లెఫ్ట్ సైడ్ బుడమేరు ఉంటది. ఎక్కడ కొండపల్లి కొండల్లో నుంచి వెళ్ళి ఇబ్రహీంపట్నం నుంచి అటు కొల్లేరు సరస్సులో కలిసిపోతుంది. ఇది కృష్ణా నదిలో కలవదండి, కొల్లేరు సరస్సులో కలిసిపోతుంది. అయితే దీన్ని ఏం చేశారంటే 1970లో అక్కడ వగిలేరు అనే గ్రామం దగ్గర ఒక రెగ్యులేటర్ కట్టారు. ఆ రెగ్యులేటర్ కట్టి వరద నీటిని ఆపారు. అయితే అది చెప్పేసి వెలగలేరు గ్రామం దగ్గర రెగ్యులేటర్ కట్టారు. అక్కడ అది సరిపోవట్లేదని చెప్పేసి అక్కడ నుంచి ఒక రైట్ సైడ్ కి తవ్వి బుడమేరు డైవర్షన్ ఛానల్ అని చెప్పేసి కృష్ణా నదిలోకి వాటర్ తవ్వారు. దాది ఆ యొక్క ఛానల్ కెపాసిటీ 10,000 క్యూసెక్స్ కేశవ్ గారు. సో వెలగలేరు నుంచి కట్టినట్టు బుడమేరు డైవర్షన్ ఛానల్ కృష్ణా నదిలో కలుస్తుంది. ఇది దాని స్వరూపం. అయితే అప్పుడు ఏమైందంటే 2018లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ బుడమేరు డైవర్షన్ ఛానల్ కెపాసిటీ సరిపోదు, ఎందుకంటే ఫ్లడ్ వస్తే 30,000 40,000 క్యూసెక్స్ వచ్చేస్తుంది, అది సరిపోదని చెప్పి దాన్ని 37,555 క్యూసెక్స్ పెంచాలని చెప్పేసి జీవో నెంబర్ 464 2/7/2018 ఈ జీవో ఇచ్చారు. జీవో ఇచ్చి దీనిలో ఏమన్నారంటే, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ బీడీసీ అంటే బుడమేరు డైవర్షన్ ఛానల్ టు క్యారీ 37,555 cubics to assure free flow of future floods in Budameru without affecting Vijayawada town and surrounding areas. చాలా స్పష్టంగా ఈ యొక్క పనులు, విస్తరణ పనులు చేపట్టారు. 466 కోట్లు అండి. దానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంది. ఆ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగిపోయే టయానికి సుమారుగా 160 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, దాన్ని వదిలేశారండి, మధ్యలో ఆపేశారండి.
మధ్యలో ఆపేశారండి. ఎక్స్పాన్షన్ అవుతున్న దాన్ని పనులు మధ్యలో ఆపేశారు. అది ఒక మ్యాన్ మేడ్ మిస్టేక్. జగన్మోహన్ రెడ్డి గారి మాటలో చెప్పాలి, అది మ్యాన్ మేడ్ మిస్టేక్. రెండోది ఏంటంటే కృష్ణా బుడమేరు వాటర్ అది ట్రావెల్ అవ్వకుండా వెళ్ళి ఎరికెపాడు, గుడివాడ, కైకలూరు మీద కుల్లేరు సరస్సులు జారీ అవుతుంది. అయితే ఈ యొక్క మధ్య మార్గంలో దాని వెడల్పు పెంచాలి, దాని కెపాసిటీ పెంచాలి, డెప్త్ పెంచాలని చెప్పేసి ఇది వరకు జీవోలు ఇచ్చి వర్క్ స్టార్ట్ చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 8/7/2020 జీవో నెంబర్ 365 ఇచ్చి ఆ పనులన్నీ క్లోజ్ చేశారు, ప్రీ క్లోజ్ చేశారండి. అంటే అర్ధాంతరంగా ఆపేశారు. బుడమేరు ఛానల్ వెళ్లే దారి మార్గంలో పెంచవలసిన విస్తీర్ణంలో చూడండి 40 ఐటమ్ ఛానలైజేషన్ ఆఫ్ బుడమేరు మేజర్ ట్రైన్ ఫ్రమ్ 34 kilometers to 47 kilometers బిలో ఎరికిపాడు ప్రీ క్లోజ్డ్. ఛానలైజేషన్ బుడమేరు డ్రైన్ ఫ్రమ్ 0 kilometers 12 kilometers ఎన్ని ఆయన ఆపేశారు ప్రీ క్లోజ్ చేసి పడేసి అక్కడ ఆ యొక్క బండ్స్ మీద మట్టిని తవ్వేసి మట్టిని అమ్మేసుకొని అనాథరైజ్డ్ గా ఏంటి తొగిపడేశారంతా. తొగిపడేసి లేఅవుట్ వేసేసుకొని 100 కోట్లకి ఆ యొక్క వైసీపీ పార్టీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు అందరూ కుంభకోణాలు చేసి అమ్మేసుకున్నారండి. దీని వల్ల సమస్య వచ్చింది. ఇప్పుడు సమస్య ఏమైందంటే ఇప్పుడు ఫ్లడ్ వాటర్ వెలగలేరు వెలగలేరు గేట్ల దగ్గర వచ్చేసరికి ఈ బీడీసీ ఛానల్ వాటర్ వెళ్ళింది. వాటర్ వెళ్తే ఏమైందంటే 10,000 క్యూసిక్స్ కన్నా ఎక్కువ వెళ్ళిపోయింది. ఎక్కువ వెళ్ళిపోతే ఆల్రెడీ కృష్ణా రివర్ లో 10 లక్షల క్యూసిక్స్ ఉందండి. 10 లక్షల క్యూసిక్స్ ఉంది. 10 లక్షల క్యూసిక్స్ లో 20,000 వచ్చి పడింది అనుకోండి, ఏమవుతుంది? ఎగదండి అసలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, బుడమేరు లాకులు ఎందుకు ఎత్తారంటే చంద్రబాబు నాయుడు ఇల్లు కొనకూడదని ఎత్తారంటారు. ఇప్పుడు ఆలోచించాల్సిన లాజిక్ ఏంటంటే 10 లక్షల క్యూసిక్స్ ఉంటే ముందు ఎగదండి వేస్తారే, రానివ్వదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ 10,000 జాయిన్ అయింది అనుకుందాం ఫర్ సపోజ్, అప్పుడు 10.20 లక్షల క్యూసిక్స్ ఉంటది. అప్పటికి చంద్రబాబు నాయుడు ఇల్లు మరి 11.43 లక్షల క్యూసిక్స్ వచ్చినా సరే బాగలేదు కదా. తర్వాత 11.43 వచ్చినా అని 10.20 వల్ల ఏం మునుగుద్ది? అసలు మునగే ఛాన్సే లేదు. ఒకవేళ మునుగుద్ది ఏమవుతుంది? మునిగితే అది అడ్డుకుంటున్న కొంపే కదా, ఆయన సొంతం కాదు కదా. ముందు ఎగదన్ని వేయటం వలన సమస్య ఇక్కడ ఏంటంటే ఏదైతే బీడీసీ ఎక్స్పాన్షన్ వర్క్ ఆపేయటం వల్ల ఎగదన్ని వేయటం వల్ల కట్ల వీక్ గా ఉన్నాయి. అవి కొట్టేసి వాటర్ వచ్చేసింది. ఇందాక మనం చెప్పుకున్న ఆర్మీ అధికారులు పూడ్చింది అదే కదా, 100 మీటర్ల గండి పూడ్చినటువంటి ఇది కదా మూడో గండి ఆర్మీ. అదే కదా బీడీసీ దగ్గర పూడ్చారు కానీ బుడమేరు పరివాహిక ప్రాంతంలో పూడ్చలేరు. అక్కడ గండి పడలేదు, బీడీసీ దగ్గర గండి పడింది. అది పడి ముందుగా వాటర్ వచ్చేసింది. వాటర్ వచ్చేసి ఎగదన్ని వేస్తుంది అని చెప్పి లోపల ఎత్తారు. లోపల ఎత్తే తన దారితోనే వెళ్తుంది బుడమేరు. కానీ ఆ దారిలో మొత్తం ఎంక్రోచ్మెంట్స్ మొత్తం బండ్లు బ్యాంక్స్ తవ్వేశారు. అందుకని వాటర్ మీదకి వచ్చేసింది. అందుకనే ఎప్పుడు లేని విపత్తు చూసాం కేశవ్ గారు. కానీ ఒకటి అంటే ఈ మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే మీరు చెప్పిన అర్థం ఇంకోలా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో పద్ధతిలో చెప్పారు. ఇంకొకటి ప్రకాశం బ్యారేజ్కి జరిగిన డ్యామేజ్ విషయంలో కూడా ఈరోజు కేసు ఫైల్ అయింది. అనుమానాలు ఉన్నాయి అంటున్నారు. 4 పడవలు వచ్చినాయి, అవి కూడా అన్ని ఒకే రంగు పడవలు వచ్చినాయి. దీనిలో చాలా అనుమానాలు ఉన్నాయి. 40 కిలోమీటర్ల వేగంతో వాటర్లో వచ్చి అది బ్యారేజ్ని కొట్టడం వల్లనే అక్కడ ఉన్నటువంటి కౌంటర్ వెయిట్ సిస్టమ్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయినాయి అని చెప్తున్నారు. ఇది ఎలా చూడాలి? ఇది రాజకీయ కోణమా, లేదంటే నిజంగానే అటువంటి అంశం జరగడానికి అవకాశం ఉందా? ఇప్పుడు నేషనల్ లెవెల్ ఎక్స్పర్ట్స్ వచ్చి చూశారు, కన్నయ్య నాయుడు గారు వీళ్ళందరూ చూసి అవి రీప్లేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కానీ పెద్దగా గేట్లు డ్యామేజ్ అవ్వాలి, అదొకటి అదృష్టం అని చెప్పారు. ఆ కౌంటర్ వెయిట్ దెబ్బతింది కాబట్టి దాన్ని రీప్లేస్ చేస్తామని చెప్పిన మాట మాత్రం చెప్పారు. ఏంటి ఈ కాన్స్పిరసీస్ చేసుకునేంత ప్రకృతి విపత్తుల్ని కూడా రాజకీయాలకు వాడుకునేంత ఏపీలో ఉన్నాయా ఇంకా రాజకీయాలు? ఒకటి రాష్ట్ర ప్రభుత్వం మెచ్చుకోవాల్సింది ఏంటంటే అది కృష్ణా ప్రకాశం బ్యారేజ్ యొక్క కెపాసిటీ 11.90 lakh క్యూసిక్స్ అండి. మనకు వచ్చిన వాటర్ చారిత్రాత్మకంగా 11.43 lakh క్యూసిక్స్ ప్లస్ బుడమేరు వాటర్ కూడా ఉంది అక్కడ. అంటే ఇంత వాటర్ వచ్చినా సరే మనం డ్యామ్ ని జాగ్రత్తగా ప్రకాశం బ్యారేజ్ ని కాపాడుకుని ఏమాత్రం ఇబ్బంది లేకుండా కిందకి వదలగలిగాం. సో ఇది రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేషన్ కింద ఓకే లంక గ్రామాలు ఎట్లాగో మునుగుతాయి, అది 7 లక్షలు 8 లక్షలు వచ్చినా మునుగుతాయి. అలాగే ఆ దారిలో ఉన్న కరకట్టలు కూడా వీక్ గా ఉన్నాయి. అది నాదెళ్ల మనోహర్ గారు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కలిసి 10-15 చోట వీక్ గా ఉన్నాయి, బలోపేతం చేశారు దగ్గరుండి. రాత్రులంతా పహారా కాశారు. సో ఆ రకంగా మనం మేజర్ విపత్తుని కొంత ఆపగలిగాం. ఇది మనం అభినందించాలి. సెకండ్ పాయింట్ క్రిమినల్ కాన్స్పిరసీ. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు, కరకట్టలను కూడా కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పరిస్థితి, రాత్రి కూడా కాపాడుకున్నాము. ఎందుకంటే
ఎక్కడ ఈ సైకిల్ తోపేస్తారో అని చెప్పి మాకు భయంగా ఉందని ఒక మాట అన్నారు. రెండో మాట ఏది మీరు అన్నారో బోట్లు 4-5 బోట్లు వచ్చి కృష్ణా బ్యారేజీని ప్రకాశం బ్యారేజీని ఢీకొండేసరికి ఆ 64, 69, 70 నెంబర్లు ఉన్నటువంటి గేట్ల దగ్గర కౌంటర్ వెయిట్లు డ్యామేజ్ అయినాయి. అదే వేరే చోట తగిలి గేట్లే డ్యామేజ్ అయితే పరిస్థితి ఎలా ఉండేదండి? ఇంత వాటర్, ఇంత 11 lakh క్యూసెక్స్ వస్తున్న వాటర్ కి ఇదైతే ఇది కావాలని చేసి ఉంటే ఆ కోణం కూడా ముఖ్యమంత్రి గారు చూడాలంటున్నారు. ఎందుకంటే అనుమానాలు ఉన్నాయంటున్నారు. ముఖ్యమంత్రి గారి అనుమానాలు ఉన్నాయి. సో ఎఫ్ఐఆర్ బుక్ చేశారు, ఇన్వెస్టిగేషన్ చేసి ఓకే. సాధారణంగా ఫ్లడ్ వచ్చేటప్పుడు కొన్ని కొట్టుకొని వస్తాయి. అలా కొట్టుకొస్తే ఓకే, ఎవరన్నా కావాలని చేశారా అన్నది కూడా, ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయండి. ఎందుకంటే మనం చూస్తుంటే లాజిక్ లేని ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. లాజిక్ లేని లెఫ్ట్ సైడ్ ఎక్కడో బుడమేరు వెళ్తున్న వాటర్ అంట వచ్చి రైట్ సైడ్ ఎక్కడో చంద్రబాబు నాయుడు గారు ఇంటి ముంచేస్తారని చెప్పి కావాలని చేశాడు ఆయన అంటాం. రకరకాల ఆరోపణ, క్షేత్రస్థాయిలో ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం, ఇవన్నీ వాళ్ళ మీడియా ద్వారా పుకార్లు సృష్టించడం. మునిగిపోయి అమరావతి మునగలేదు, మునిగిపోయిందో అని డబ్బా కొట్టేస్తున్నారు. అలా లేని విషయాలు ఉన్నట్టు, ఉన్న విషయాలు లేనట్టు రెచ్చగొట్టే ప్రయత్నం, భయభ్రాంతం చేసే ప్రయత్నం చేస్తున్న వాళ్ళకున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, వాళ్ళ సాధనాలు, వారి యొక్క సిబ్బందితో కావచ్చు, వారి యొక్క నాయకులతో కావచ్చు. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొన్ని అనుమానాలు అని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్పారు. సో పోనీ దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి, వాస్తవాలు బయటకు రావాలి. నిజంగా కాన్స్పిరసీ కోణమే ఉంటే గనక తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. మరి భవిష్యత్తులో ఇటువంటి రాకుండా చేయాలి. సో ఆ మేర విచారణ అయితే జరగాలని చెప్పి నేనైతే భావిస్తాను కేశవ్ గారు. ఇప్పుడు ఓవరాల్ గా పెద్ద రిలీఫ్ మెజర్స్ అమలు చేయడం ఒకటే పెండింగ్ లో ఉందనుకోవాలా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొన్ని చూసాం. బండి సంజయ్ గారు, బట్టి విక్రమార్క గారు కలిసి వచ్చి మళ్ళీ కేంద్ర మంత్రి గారిని అక్కడి నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని తీసుకెళ్ళడం, అంటే 2 తెలుగు రాష్ట్రాలు ప్లస్ కేంద్ర ప్రభుత్వం మొత్తం కలిసి ఒక టీమ్ ఇండియా లాగా పనిచేస్తున్నటువంటి వాతావరణం అయితే అక్కడ కనబడింది. సో ఎలా ఉన్నాయి రిలీఫ్ మెజర్స్? అదే ఇందాక నేను చెప్పినట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సయోధ్యగా పనిచేస్తున్నాయి. మా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పంపించారు. వారు 2 రోజులు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు 2 రోజుల పాటు ఇక్కడ ఉండి మొత్తం అంతా పరిశీలించి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని ఆల్రెడీ కేంద్రానికి కూడా నివేదిక ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇంటర్ మినిస్టీరియల్ టీమ్ ను కూడా ఏర్పాటు చేసింది. ఈ టీం యాక్చువల్గా ఏంటంటే మనకి విపత్తు వచ్చినప్పుడు ఏ రకమైన ఆర్థిక సహాయం చేయాలనేది ఆల్రెడీ ఒక చట్టం అయిపోయింది. నేషనల్ డిజాస్టర్ పాలసీ 2005లోనే ఒక చట్టం అయిపోయింది. ఈ చట్టం ప్రకారం ఏంటంటే ప్రతి రాష్ట్రంలోనూ SDRF నిధులు ఉంటాయి, స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ ఉంటుంది. ఆ ఫండ్ కి ఆర్థిక సంఘం ద్వారా కేంద్ర ప్రభుత్వం తన వాటాగా ప్రతి 3 నెలల కోసం డబ్బులు వేస్తుంది. గరిష్టంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కొంత వాటా ఉంటుంది. సో ఈ వాటా, ఈ ఇచ్చిన SDRF నిధులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3,448 కోట్లు ఉన్నాయి. సో శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చెప్పింది ఏంటంటే ముందు త్వరితగతిన ముందు ఆ నిధులు వాడుకొని సహాయ చర్యల్లో మీరు దాన్ని ఉపయోగించుకోవడం చెప్పారు. అలాగే IMCT ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీ టీం కూడా వస్తుంది ఇవాళ రేపట్లో. అది కూడా వారు కూడా మొత్తం చూసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజు ప్రాథమిక నివేదిక పంపుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వ నివేదిక అలాగే IMCT నివేదిక 2 వెళ్ళాక నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ ఉంటుంది. ఆ రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బులు కూడా రిలీజ్ చేస్తారు. సో అలాగే నిధులు కూడా వస్తాయి. సో మనకి నిధులు కొరత లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సయోధ్యగా పనిచేసుకుంటున్నాయి. అయితే కావాల్సింది ఏంటంటే ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ కి ఏ రకంగా వారి బాధ అయితే తీర్చలేంది. ఎందుకంటే ఒక ఇంట్లో 10 అడుగుల వరకు నీళ్లు వచ్చేస్తే కేశవ్ గారు మీకు తెలుసు, నాకు తెలుసు, అన్ని వస్తువులు, ఫర్నిచరు, కబోర్డ్స్, సోఫాలు, ఫ్రిడ్జ్ అది ఇది అని తేడా లేదు, మొత్తం అంతా నాశనం అయిపోయినాయి. ఇంటి యొక్క కరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. సో ఇంత భయంకరమైన అయిపోతుంది. చాలా ఇళ్ళకి ఇన్సూరెన్స్ కూడా ఉండదు. ఇప్పుడు బిల్డింగ్ ఇన్సూరెన్స్ ఎంతమంది చేసుకుంటామండి? బిల్డింగ్ ఇన్సూరెన్స్ నా ఇంటికి కూడా లోన్ తీసుకున్నాను కాబట్టి ఇన్సూరెన్స్ కట్టాను. సో చాలా మంది ఇల్లు ఇన్సూరెన్స్. సో వాళ్ళ యొక్క నష్టం అపారం. ఆ నష్టాన్ని ఏ రకంగా పోడ్చాలి? ఆర్థిక సహాయం ఒక ప్యాకేజ్ లాంటిది ఇవ్వాలి. సరే, రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ నిత్యావసర వస్తువులు లేకపోతే కూరగాయలు 2 రూపాయలకి 5 రూపాయలకి ఇస్తున్నారు. సో ఆ రిపేర్ కి సంబంధించి శిబిరాలు ఏర్పాటు ఉచితంగా చేయిస్తున్నారు. స్టవ్లు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఇవన్నీ చేయిస్తా ఉన్నారు. సో వారిని ఆర్థికంగా నిలదొక్కునే విధంగా ఒకటి చేయాలి. దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సయోధ్యగా చేయటం ఒక ఎత్తు. రెండో ఎత్తు, అసలు ఈ సమస్య దీర్ఘకాలికంగా మళ్ళీ వస్తాయి. మళ్ళీ మాన్సూన్ వచ్చినప్పుడల్లా మేము ఎందుకంటే 70-80 ఏళ్ళుగా చూస్తున్నాం. సారో విజయవాడ ఎందుకన్నారు బుడమేరుకి? ఇప్పుడు ఇంకా పరిస్థితులు దారుణంగా తయారైనాయి. సో ప్రధానంగా ఏం చేయాలంటే ఆ బుడమేరు డైవర్షన్ ఛానల్ ని పెంచుకోవాలి, నెంబర్ 1. అలాగే 2011లో కేశవ్ గారు సిటీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్, ఇది అప్పటి మున్సిపల్ కమిషనర్ రవిబాబు IAS అధికారి, ఆయన కేంద్ర ప్రభుత్వ నిపుణులతో కూడా అనుసంధానించుకొని చేసినటువంటి ప్లాన్ ఇది.
విజయవాడ నగరానికి విపత్తులు ఏ రకమైన విపత్తులు ఉన్నాయి, దాన్ని ఏ రకంగా అధిగమించాలని చెప్పి 400 పేజీల ప్లాన్ అండి. దీనిలో 3 రకాల విపత్తులు చెప్పారు విజయవాడ. ఒకటి, కృష్ణా నదిలో వచ్చే ఫ్లడ్ వాటర్ వలన కృష్ణ లంక ప్రాంతం మునిగిపోతుంది కాబట్టి దానికి ఒక రిటైనింగ్ వాల్ కట్టాలి అని అప్పుడే చెప్పారు ఆయన. రిటైనింగ్ వాల్ కట్టమని. సో ఆ రకంగా ఇప్పుడు రిటైనింగ్ వాల్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి కట్టించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక 20% ఆయన టైంలో కట్టారు. ఓవరాల్ గా పూర్తయింది, అదొక సమస్య తీరింది. రెండోది, కొండ చర్యలు విరిగిపడతాయి. కొండ చర్యలు విరిగిపడతాయి. మొన్న కూడా అలాగే కొండ చర్యలు విరిగిపడింది, ఒక 10 మంది వరకు కాలం చేశారు. సో ఆ రకంగా రాకుండా చేయాలంటే ఒకటి. మూడోది ప్రధానంగా బుడమేరు ఫ్లడ్. దీని గురించి ఆల్రెడీ ఆయన 2011లోనే చెప్పింది ఏంటంటే అప్పటికే ఆక్యుపేషన్స్ అయిపోయి ఎంక్రోచ్ అయిపోయి అవన్నీ తొలగించాలి. అప్పుడు వారు పేజ్ నెంబర్ 81లో చెప్పారు ఎన్నెన్ని వార్డ్స్ మునిగిపోతాయి, ఏ రకంగా మునిగిపోతాయి, దాని ఇప్పుడు మునిగినాయని అప్పుడు ఆయన చెప్పినాయని. ప్లస్ అదనంగా ఈ 10 ఏళ్ళు వచ్చిన కాలనీలు. అలాగే దీని ఏం చెయ్యాలని కూడా చెప్పారు ఆయన. ఏం చేయాలి, రిటైనింగ్ వాల్ కట్టాలన్నారు. ఇది ప్రొటెక్షన్ వాల్ త్రూ హ్యాబిటేషన్స్ ఫ్రమ్ బుడమేరు డ్రైన్, ప్రొటెక్షన్ వాల్ కట్టాలన్నారు. అలాగే హౌసెస్ షుడ్ కన్స్ట్రక్ట్ అబౌవ్ డ్రైన్ లెవెల్ 2 meters హై. ప్రతి ఇల్లు 2 meter కన్నా పైన కట్టుకోవాలి కానీ కింద కట్టుకోకూడదని చెప్పారు. అలాగే రైజ్ ద కల్వర్ట్స్ ఆన్ బుడమేరు డ్రైన్ అండ్ మెయింటైన్ రోడ్ లెవెల్ లో, అంటే రోడ్ లెవెల్ కన్నా ఎక్కువ ఉంచాలి. స్ట్రెంగ్థెన్ బండ్స్ స్ట్రెంగ్ చేయాలి. ఇర్రెగ్యులర్ షేప్స్ ఆఫ్ డ్రైన్, అంటే ఈ బుడమేరు ఎలా ఉంటుందంటే వంకర దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ వంకర దగ్గర వెళ్ళటం వల్ల ఏమంటే ఆ మార్జిన్ లో ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు ఓవర్ఫ్లో అయిపోయి నగరంలోకి వచ్చేస్తుంది. సో అప్పుడు చెప్పింది ఈ వంకర టెక్కలు కాదు, దీన్ని స్ట్రైక్ చేయాలి అని చెప్పారు. సో ఎన్ని రికమెండేషన్స్ ఉన్నాయి కేశవ్ గారు. సో ఫ్యూచర్ లో రాకూడదంటే ముందు అక్కడ ఎంక్రోచ్మెంట్స్ కూడా పెరిగిపోయాయి. మనం స్ట్రైట్ లైన్ చేయాలన్నా, రిటైనింగ్ వాల్ కట్టాలన్నా కొన్ని ఇల్లు తొలగించాలంటే ప్రజలు సహకరించాలి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చేసి ఇదిగో ఈ ఇంటిని తొలగించేది ఆ ఇల్లు కాపాడుకుంటా చేస్తున్నాడు అని చెప్పి లేనిపోని తక్కువ ప్రచారం చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ తరహాలో ఒక వ్యవస్థను తీసుకురామని అడుగుతున్నారు కదా, అటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు బుడమేరు వెళ్ళి కొల్లేరు కలుస్తుంది సార్. కొల్లేరు ఆసియాలో అతిపెద్ద మంచినీటి సరస్సు. ఆ సరస్సు మేజర్ వాటర్ ఇచ్చేది ఈ బుడమేరు. ఆ మేజర్ సరస్సు పరిస్థితి ఏంటంటే 2 లక్షల పైచీలకు ఎకరాలు ఉన్నది, ఈ రోజు 30,000 ఎకరాలు కూడా లేదు. ఎవరి పాపం అదండి? అందరూ చేశారు ఆ పని. అందరు రాజకీయ నాయకులు చేసిన పని, పార్టీలకు అతీతంగా అందరూ చేసిన పని, అందరూ ఎంక్రోచ్మెంట్ చేశారు. ఈ రోజు బుడమేరు పరివాహక ప్రాంతం కూడా ఎంక్రోచ్ చేసేశారు. ఎవరు ఎంక్రోచ్ చేశారు? ఎవరు? అన్ని పార్టీలు దాంట్లోనూ కూడా ఉన్నాయి. అలాగే ఇదే కాదు, నెల్లూరులో కూడా 2015లో ఇదే తరహా వచ్చి నెల్లూరు మహానగరంలో సగం మునిగిపోయింది. ఏంటి అంటే అక్కడ జఫర్ సాహెబ్ కాలువని, అలాగే ఉయ్యాలవాడి కాలువని ఇన్ని ఉన్నాయి. అన్ని ఎంక్రోచ్ చేసి పడేశారు. అలాగే తిరుపతిలో రాయలవారి చెరువు ఉంది. రాయలవారు శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన చెరువు 20,000 ఎకరాలు, అది 5,000 ఎకరాలు కూడా మిగలేదు, అదే ఆక్యుపై చేశారు. రాయలసీమలో మొత్తం 20,000 చెరువులు ఉండాలండి. ఇప్పుడు ఎన్నో 5,000, 6,000 మిగిలినట్లేవు. సో ఎన్ని కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణలో ఏ రకంగా, హైదరాబాద్ ఏ రకంగా చేస్తున్నారు, హైదరాబాద్ మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏలూరు మహానగరంలో కూడా ఇదే సమస్య. ఏ నగరం చూసినా కాకినాడ కూడా ఇదే సమస్య. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైడ్రా పెడతారా, కోబ్రా పెడతారా, ఏం పెడతారో పెట్టి ఎన్ని సెట్ చేయకపోతేనండి ఈ మనకు వాతావరణ పరిస్థితులు మారిపోయిన కేశవ్ గారు. క్లౌడ్ బర్స్ట్లు ఎక్కువైపోతున్నాయి. విజయవాడలో ఏమైంది, 2 గంటల్లో 30 సెంటీమీటర్ల వర్షం పడింది. అదే పరిస్థితి వాతావరణం మార్పు అయిపోతుంది. సో ఈ పరిస్థితి అన్ని చోట్ల ఉంటది. సో అందుకని తప్పనిసరిగా పర్యావరణాన్ని మనం గౌరవించకపోతే దాని యొక్క కోపానికి మనం గురికాక తప్పదు. అందరూ పాఠాలు నేర్చుకోవాలి కేశవ్ గారు. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది రిలీఫ్ మెజర్స్ వేగం పుంజుకున్నాయి. అలానే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమన్వయం అద్భుతంగా ఉంది కాబట్టి ఒక స్ఫూర్తితో బాధితుల్ని ఆదుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అయితే ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కునేందుకు చాలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రవికిరణ్ గారు విశ్లేషిస్తున్నారు. మరోవైపు గతంలోనే రిలీఫ్ మెజర్స్ విషయంలో దీర్ఘకాలిక ప్రణాళికలు, స్వల్పకాలిక ప్రణాళికలతో సహా ఈ వరద బాధితుల్ని వరద బెడద నుంచి తప్పించుకోవడానికి ఒక ప్రణాళికను రూపొందించినప్పటికీ కూడా అమలులో మాత్రం అలసత్వం వహించడం అనేక అంశాలకి కారణమవుతుందనేది ఆయన విశ్లేషణ. మరోవైపు విజయవాడ నగరానికి సంబంధించి ఒక సమగ్ర ప్రణాళికను తీసుకొస్తే కనుక ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో రిపీట్ కావని రవికిరణ్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.